ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనములో దైవజనుడు యోహాను గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని చిత్తం ఎరిగి దాన్ని జరిగించుట ఎంతో ఉత్తమమైనటువంటి సంగతి అని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దావీదు అంటున్నాడు 40వ కీర్తన 8వ చరణములో, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని చిత్తం చేయుటలో ఎంతో సంతోషము ఆనందము ఇమిడి ఉంటున్నదని దైవవాక్యము మనం సెలవిస్తూ ఉంటున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో మరి అనేక మార్లు సెలవిస్తూ వచ్చినారు. నా తండ్రి చిత్తం చేయుటకు నేను వచ్చి ఉంటున్నాను అని ప్రభు పలుమార్లు సెలవిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించునని దేవుడు నొక్కి వక్కానిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వేషధారణతో కూడిన జీవితం కాకుండా యథార్థమైన జీవితాన్ని కలిగి అట్టి ప్రార్థనను మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏలియా దైవజనుడు అక్కడ మరి కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసిన విధానాన్ని 36 నుంచి 38 వచనాల్లో మనం గమనించినప్పుడు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసిననియు ఈ దినమున కనపరచుము అని ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆకాశము నుండి దేవుడు ఆయన ప్రార్థన విని ఆకాశము నుండి అగ్నిని పంపించి దేవుడు జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన అందరి ప్రార్థన ఆలకించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. మరి దేవుని వాక్యంలో రాయబడిన కొలస్సీలకు రాస్తూ, మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం అని కొలస్సీ 4:3 అంటున్నాడు. ఆ పరిశుద్ధతను కలిగి ప్రభువును మనం సమీపించి ఆయన ద్వారా మనము జవాబు పొందుదుముగాక.